నేను కలిపిన మత్తుమందు నీళ్లు తాగి నువ్వు పడపోతే నిన్ను పట్టుకునేది నీ హార్ట్ ఫ్రెండ్ కాదు బావా, నేను. వెళ్ళి ఆ విల్లందుకోండి. మూర్తి గారు, మేడం. లైట్స్ ని ఆఫ్ చేయించండి. నరకాసురుడు కాలిపోతున్నది మంటల వెలుగులోనే కనిపించాలి. అలాగే మేడం. వంశీ, వెళ్ళండి. నువ్వు రాలేదంటే నా జీవితంలో నువ్వు అడుగుపెట్టే అదృష్టం నాకు రాలేదన్నమాట. పర్వాలేదు, కనీసం వసుంధర జీవితానికైనా న్యాయం చేయమని ఆ దేవుడు రాసి పెట్టాడేమో. స్వామీజీ, సమయం అయిపోతుంది. మా ఇంట్లో దీపం వెలిగించే ఆ అమ్మాయి తొందరగా వచ్చే అదృష్టం మాకు లేదేమో. బావా, వాటర్ తాగు, కాస్త రిలాక్స్ అవుతాం. నేను కలిపిన మత్తుమందు పనిచేస్తున్నట్టుంది. నువ్వు రాలేదన్న బాధ, వసుంధరకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన నన్ను బలహీనుండి చేస్తున్నాయి. నాకేదో మైకం కమ్మినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఆ కుంకుమ మూట ఈ పాటికి ఆ అమ్మాయికి చేరే ఉంటుంది. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జపై నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ.
అమ్మా అమ్మా వచ్చిందమ్మా, నా హార్ట్ ఫ్రెండ్ వచ్చిందమ్మా. నిజమా? అవునమ్మా, నేను బాణాన్ని వదిలే క్షణంలో నా చేయి మీద తన చేయి పడింది. హ, అంటే స్వామీజీ చెప్పినట్టే జరిగింది. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జతై నరకాసుర వధ కావిస్తుంది. కానీ తిరిగి చూసేసరికి చీకట్లో తను నాకు కనిపించలేదమ్మా. అవునా నాన్న? దేవుడు కరుణించినట్టున్నాడు. వెతకండి, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. మూర్తి గారు, మేడం, గుడి ప్రహరీ తలుపులు మూయించండి. కుంకుమ పొట్టు పెట్టుకుందో, పెద్ద ఆయన ఫోటో పట్టుకుందో వెళ్ళి వెతకండి. అందరూ వెళ్ళి వెతకండి. అలాగే మేడం. అన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళుండదు, ఇక్కడ ఉండుంటుంది. తప్పకుండా దొరుకుతుంది. చెప్పినట్టే జరిగిందమ్మా. మీ ఇంటి దీపం బాణాన్ని సంధించి వెళ్ళింది. వెళ్ళండి, అందరూ వెళ్ళి వెతకండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ ఎవరైనా అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడం మీరు చూసారా? లేదే. కుంకుమ బొట్టు పెట్టుకుని ఉంటుంది. చుట్టూ పసుపు వలయాకారం ఉంటుంది. అమ్మవారి కుంకుమ వల్లే అలా అవుతుంది. తను చూసారా? లేదు సార్. రే, మీరేం చేయాలనుకుంటున్నారా? వంశీ సార్కి ఏం ద్రోహం తలపెట్టాలనుకుంటున్నారు? చెప్పండి రా. ఎక్కడున్నారా మీరు? చెప్పండి. వంశీ సార్ చాలా మంచివారా, ఆయన్నేమి చేయకండి. వంశీ సార్ని ఎలాగైనా కాపాడుకోవాలి. రైట్, తను మనల్ని చూస్తే అన్న మనుషులు మనకి గుర్తుపడుతుంది. గజాగాన్ని పిలిపించి డీల్ చేద్దాం. పెళ్లి చీర ఎక్కడ పెట్టాను? చీర ఎక్కడ పెట్టాను? ఎక్కడా కనపడట్లేదే. ఎవరైనా తీసుంటారా? అయ్యయ్యో, అయ్యో రామా, అసలే టైం లేదనుకుంటే లేని పనువన్నీ మీద పడుతున్నాయే. ఎలా ఉన్నానరా?
వదిన కన్నా బ్రహ్మాండంగా ఉన్నావన్నా. తప్పురా, వదిన్ని డామినేట్ చేసేంత అందగాని కాదు. బస్సు తర్వాత నేను, బట్ బ్యూటిఫుల్ పేరా మేము, ఇది మాత్రం నిజం. మ్మ్. చెప్పరా మళ్ళీ, అన్నా పని అయిపోయింది. దేని గురించి మాట్లాడుతున్నాం? అమ్మాయిలిద్దరిని దుబాయ్ పంపించడానికి మొత్తం ఏర్పాట్లన్నీ రెడీ చేశా అన్నా. రై పగల్, పెళ్ళయ్యే వరకు సరుకు జోలికి వెళ్ళొద్దని నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? రే, నా గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అమ్మాయిల్ని విదేశాలకు పంపించే బ్రోకర్ అని తెలిస్తే పెళ్లికొచ్చిన జనం నా ముఖానికి చూసి థూ అని ఉమ్మేస్తారా. రై ఆపేంట్రా. అదేంటన్నా, నువ్వే సరుకు రెడీ చేయమని మెసేజ్ పెట్టావంట కదా, ఆ నర్సింగ్ గాడికి చెప్పినావంట కదనా? నేనెప్పుడు చెప్పానురా? రై, అమ్మాయిల జోలికి ఎలా వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో అని చెప్పాను కదా. ఈ పెళ్లి అయిపోతే దానికి రెండింత లాభం చేసుకునేవాడిని. జోగేంద్ర, 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 జోగేంద్ర. రై, నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ మాట్లాడతా. అన్నా రై, ఫోన్ పెట్టమని చెప్తున్నా, పెట్టు. అన్నా అది కదన్నా. ఏం చేస్తున్నారు మీరు? రెడీ అవుతున్నాక. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోనా? అది తెలిసిన వాళ్ళు మా వీధిలో మా ఇంటి ఎదురుగా ఉంటారు. వాళ్ళ అమ్మాయికి ఏదో కాలేజ్ ఫంక్షన్ అంటే హెల్ప్ అడుగుతుంటే చేద్దామని. ఛీ! నువ్వు ఇలాంటి వెధవు అని తెలీదు. ఇలాంటి పనులు చేస్తావనుకోలేదు. వంశీ బాబు, నువ్వెలాంటి వాడివో అర్థం చేసుకోమని చెబుతున్నా గాని అర్థం చేసుకున్నందుకు మాకు పెద్ద శిక్ష వేశావు. నా కూతురు జీవితాన్ని అన్యాయం చేశావు. నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. అక్క, నా మాట వినక్క, నేను అలాంటి కాదు. నువ్వెలాంటి వాడివో ఆయనకి చెప్తాను. ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆగక్క, ఎలా వెళ్తావక్క? బెదిరిస్తున్నావా? చంపేస్తాను. అబ్బా, అక్క ధైర్యం వచ్చిందిరా. ఆయాసం కదా రావాల్సిందే. ఏయ్, దున్నపోతుల్లా మీరున్నా కూడా భయపడకుండా ఉందంటే అత్తేను ఊరికి వదిలిపెట్టకూడదు. రేయ్, పట్టుకోండ్రా. ఓయ్. ఓయ్. ఆగు. ఓయ్. రే, ఆగండ్రా. రేయ్, ఆ వంశీగాడు ఇక్కడెక్కడ ఉండుంటాడు. తులసక్క వాడిని కలవకన్నా చూడాలి. ఈ పెళ్ళెట్టి పరిస్థితుల్లో జరిగి తీరాల్సిందే. రండ్రా. రేయ్, తులసక్కని ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు. త్వరగా పద. ఇదిగో అమ్మాయి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకున్న అమ్మాయిని చూసారా? చుట్టూ పసుపు వలయాకారం ఉంటుంది.
లేదండి, చూడలేదు. సుచిత్రదేవి గారు వెతుకుతోంది నా కూతుర్ని. నా బిడ్డే ఆ ఇంటి కోడలవుతుంది. అందుకేనేమో భగవంతుడు వంశీబాబు రూపంలో వచ్చాడు. నా కూతురు జీవితాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ విషయం నా భర్తకి చెప్పకముందే సుచిత్రదేవి గారికి చెప్పాలి. నా కూతురు నుదుట నా బొట్టుందని చూపించాలి. సుచిత్రదేవి గారు, సుచిత్రదేవి గారు, సుచిత్రదేవి గారు, సుచిత్ర సుచిత్ సుచిత్ ఏమైందమ్మా? ఎవరో పిలిచినట్టు అనిపించింది నాన్న. ఎవరు లేరు కదమ్మా. వంశీ సార్, నేను మీ జీవితంలోకి రాలేకపోతున్నాను. మీ ప్రాణాలైనా కాపాడుకుంటాను. ఎప్పటికీ మీ మేలు కోరే ఫ్రెండ్గానే మిగిలిపోతాను. ఏంటి అనవసరమైన విషయాల్లో వేలు పెడుతున్నావంట? పెళ్లి నీదే కదా, మర్యాదగా వెళ్ళి పెళ్లి చేసుకోపో, లేదంటే నా చేతుల్లో చేస్తావు. ఎవరు నువ్వు? నేను చెప్పను. చెప్పు. చెప్పను. వంశీ సార్ నేను చేయాలనుకుంటున్నావు. చెప్పరా, చెప్పు చెప్పు. వంశీ సార్ నేను చేయాలనుకుంటున్నావు. చెప్పు. నేను చెప్పను. చెప్పు. చెప్పేస్తాను. చెప్పరా, చెప్పరా. చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. నేను చెప్పను.